రెండో ఆదివారానికి బల్కంపేట బోనాలు కూడా ఘనంగా మొదలయ్యాయి. గత కొన్ని రోజుల ముందు కూడా రథ కళ్యాణం అలానే అమ్మవారి కళ్యాణం జరిగింది, రేణుకా ఎల్లమ్మ వారి కళ్యాణం జరిగింది. ఈ రోజు ఆదివారం రోజు బల్కంపేట రేణుకా ఎల్లమ్మ గారి బోనాలు అయితే అందరూ సమర్పించడానికి వచ్చారు. ఇక్కడ అంగరంగ వైభవంగా జనాలు బాగా గట్టెత్తున వస్తున్నారు, అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకుంటున్నారు. భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా ఈ రోజు చేయడం జరిగింది. మరి ఇక్కడ జనాలు పెద్ద లైన్ లో వచ్చి పెద్ద సంఖ్యలో వచ్చి క్యూ కట్టుకొని బోనాలు సమర్పించుకోవడానికి వారి యొక్క కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు. మరి వారి కోరికలు ఎలా ఉన్నాయి, వారు ఎలా వచ్చారు, అసలు వాళ్ళకి అమ్మవారు అంటే ఎలాంటి నమ్మకం ఉంది, ఈ బల్కంపేట బోనాల యొక్క ప్రత్యేకత వాళ్ళకి ఎలా ఉందో వీటన్నిటి గురించి వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. మరి ఇక్కడ బోనాలు ఏమో సమర్పించాలని మొక్కుకున్నారా? డాడీకి హెల్త్ బాగాలేదని ఇక్కడ బోనం చేద్దామని ఒప్పుకున్నాం. ఫస్ట్ ఇయర్ ఇది. మీ అమ్మగారు చేశారా ముందు ఎప్పుడన్నా? లేదు, ఇదే ఫస్ట్. మా మమ్మీ అమ్మ ఎలా ఉంది మీ కూతురు తీసుకెళ్ళి? మంచిగానే ఉంది. మేము ఫస్ట్ టైం వచ్చినాం. మరి నమ్మకం ఉందా ఎల్లమ్మ తల్లి మీద? నమ్మకంతో వచ్చినాం, కాపాడాలని నమ్మకంతో వచ్చినాం. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఇప్పుడే ఫస్ట్ నా కొడుకు బాగలేదు, నేను మొక్కున్నాను. యాప చీర కట్టుకొని బోనం ఎత్తుకొని నా కొడుకు కోడలతో నా మనవరాలతో వస్తానని నేను మొక్కుకున్నా. కాబట్టి వాదాడవుతున్న చాలా దూరము, అక్కడ నుంచి నేను వచ్చే ఇప్పటికీ హ్యాపీగా ఉందని చెప్పి తల్లిని. ఎప్పుడు వస్తుంటారా బల్కంపేట అమ్మవారి? ఇది ఫస్ట్, ఇప్పుడే మేము రావటం, ఎప్పుడు రాలేదు. విన్నారా అమ్మవారి గురించి? విన్నాము, మంచిగా ఉందని చెప్పి యాప చీర కట్టుకుంటాను, నా కొడుకు బాగుంది అన్నట్టు దండం పెట్టుకొని వచ్చాను. ఇలాగే మంచిగా ఉంటే ఇంకొక సంవత్సరం హ్యాపీగా వస్తాం, యాటలతో వస్తాం, జాతర చేసినట్టు చేస్తానని నమ్ముకున్నాను. మంచిదే. మరి ఇక్కడ తొలిసారి కూడా ఇక్కడ బోనం కూడా సమర్పించడానికి రకరకాల చాలా మంది వస్తున్నారు తొలి బోనం కోసం. అలానే తొలి బోనం కోసం అలానే ప్రతి సంవత్సరం బోనాలు జరుపుకోవడానికి, ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో మంది వస్తూ ఉన్నారు. మొత్తం ఇక్కడ భారీ సంఖ్యలో ఉండడం వల్ల జనాలు క్యూ లైన్ కట్టడం, బందోబస్తు ఏర్పాట్లు ఇవన్నీ కూడా చాలా సక్రమంగా జరిగాయి. మీరు చూస్తూనే ఉన్నారు. బల్కంపేట రేణుకా ఎల్లమ్మ గారి దర్శనానికి ఎంతో మంది కదిలి వచ్చారు. ఆడమగాని తేడా లేకుండా మహిళలు అందరూ కుటుంబాలతో స్నేహితులతో అందరూ కలిసి ఇక్కడ బోనం జరుపుకోవడానికి వచ్చారు. మీరు ఎన్నాళ్ళ నుంచి బోనం సమర్పిస్తున్నారు? అమ్మ, మేము ఇది జనసేన తరఫు నుంచి మొదటిసారి సికింద్రాబాద్ లో సమర్పించాము. ఈసారి సార్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని మళ్ళీ ఇప్పుడు ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించుకుంటున్నాం. జనసేన పార్టీ తరఫున, సార్ తరఫున. ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? సంబరాలు ఎలా చేసుకుంటారు? అసలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. అది భక్తుల కోసం కానివ్వండి, అమ్మవారి కోసం కానివ్వండి, స్వాతిరెడ్డి గారు, కావ్య గారు, లిఖిత గారు, మేము మల్కాజ్గిరి నుంచి అందరం దగ్గరుండి అన్ని ఏర్పాట్లు, ఇక్కడ జోగినీలతో సహా ప్రతి ఒక్కటి ఏర్పాటు చేశాము. ఎల్లమ్మ తల్లికి బోనాలు ఎలా సమర్పించాలో సాంప్రదాయకంగా అలా సమర్పించడానికి ప్రతి ఏర్పాటు రెడీ చేశాం. అమ్మవారు ఏమని మొక్కుకున్నారు ఈసారి? ఈసారి ఎవరైనా ప్రజలు ఏం కోరుకుంటున్నారండి, రాజకీయంగా మేము ఎదగాలి అనే వాళ్ళు కాదు మాకు కావాల్సింది, మా ప్రజల కోసం, మా కోసం చూసే వాళ్ళ కోసం మాకు కావాలి నాయకులు అని ఎదురు చూస్తున్నారు. సో అలాంటి నాయకులుగా మేము ఉన్నాము, అంటే మేము సేవలు అందిస్తామని జనాలు నమ్మారు అని చెప్పడానికి ఇది సాక్ష్యము. సో అదే ప్రజలు, మేము అందరం బాగుండాలి అని కోరుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉందండి. జనసేన నిర్వహిస్తున్న ఈ బోనాల పండుగ స్వామిరెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. జనసేన ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నాను. మరి ఈసారి తొలి బోనమా మీరు? తొలి బోనం. ఎలా అనిపిస్తుంది? చాలా 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 ఆనందంగా ఉంది. ఈసారి అమ్మవారిని ఏమని మొక్కుకున్నారు? ఖచ్చితంగా జనసేన గెలవాలని వచ్చే ఎలక్షన్స్ లో జనసేన గెలవాలి. మేము ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ నుంచి మేము నమ్ముతాం ఎల్లమ్మ తల్లిని. ఇక్కడ మా కోరిక నెరవేరింది. నేను టీఎల్ లాగా ప్రమోట్ అయినాను, టీమ్ లీడర్ ఎంఎన్సి కంపెనీలో. అందుకే మేము ఈ బోనం కార్యక్రమం నెరవేరుస్తున్నాము. ఈ అక్క వాళ్ళిద్దరూ మాకు నమ్మకం అట్లా అని చెప్పి మేము బోనం. ఇది తొలి బోనమా? ఫస్ట్ సంవత్సరం ఇది? లేదు, మేము ఎన్నో సంవత్సరాల నుంచి మేము నమ్ముకొని వస్తున్నాం అమ్మవారిని. మా ప్రతి కోరికలు నెరవేరుతున్నాయి. మేము చాలా బాగున్నాము అమ్మవారిని నమ్మడం వల్ల. ఈసారి ఏర్పాట్లు ఇవన్నీ ఎలా జరిగాయి? ఈసారి ఏర్పాట్లు మా అమ్మమ్మ వాళ్ళు అందరు కలిసి చూసుకున్నారు. నాకు ప్రమోట్ అయినందుకు మా ఆనందంతో జమ చేస్తున్నాము. ఒకసారి మాట్లాడు. అమ్మ పేరు? నమస్కారం, నా పేరు జోగిని విన్ని అమ్మ. ఈసారి బోనం ఎలా సమర్పిస్తారు? మేము గత 10 years వెళ్ళి బల్కంపేట అమ్మవారికి ప్రతి సంవత్సరం 10 years వెళ్ళి వస్తున్నాం. మరి ఈసారి
నుంచి హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఉన్న అమ్మవార్ల దగ్గర ప్రతి ఒక్కసారి బోనం తీసి అంగరంగ వైభవంగా బోనం తీస్తాం. ఇక్కడికి వచ్చిన భక్తులకి ఏ సందేశం చేస్తారు? ఇక్కడ కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది, అడిగిన వారికి ఆడపిల్లల్ని మగ పిల్లల్ని అమ్మవారి కనికరిస్తుంది. చాలా నమ్మిన వారికి అమ్మవారు నేనున్న బిడ్డ అని ప్రత్యక్షమై చూపిస్తుంది. అమ్మ, మీ పేరు? నా పేరు నాగశ్రీ బోనం అండి. ఎలా అనిపిస్తుంది సార్ బోనం సమర్పించడం? సంతోషంతో అమ్మవారికి ఆషాఢ మాసం మొదలైంది. ఫస్ట్ బోనము గోలుకొండ అమ్మవారికి సమర్పించుకొని, రెండో వారము బల్గంపేటలో అమ్మవారికి సమర్పించుకొని, ఈ రోజు మా అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళకు అనుకున్న కోరిక నెరవేరిందని చెప్పి మాతో ఆడపిల్లలుగా భావించి మాతో బోనం ఎత్తిస్తున్నారు. సంతోషంతో అమ్మవారికి నైవేద్యం తీసుకొని వెళ్తున్నామండి. సకల సంతోషం ఉంది. ఎన్ని సంవత్సరాలు చూస్తున్నా మీరు బల్గంపేట? నేను 7 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి, నేను చిన్నగున్నప్పటి నుంచి, నాకు 7 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అమ్మవారు పూనింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బోనాల పండుగ చేస్తూ వచ్చారండి. అమ్మవారి సేవలో ఉంటున్నాను.